నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ఆరోపణ. గాంధీ ఫోటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేస్తారని మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీల సొమ్మును డిస్ట్రిక్టులకు మళ్లించారని అల్లడి. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్. ఆంధ్రప్రదేశ్ లో భయానక వాతావరణం ఉందని వ్యాఖ్య. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2014-19 మధ్య తలసరి ఆదాయం 13.2% పెరిగిందన్నారు. 2019 ప్రారంభం నుండి ఇప్పటికీ చాలా అధ్వానమైన పరిస్థితికి వచ్చామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 5.7% వ్యవసాయ గ్రోత్ రేటు 5 ఏళ్లలో తగ్గిపోయిందని అన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభ ముందు ఉంచారు. 5 ఏళ్ల పాటు పట్టసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు. గోదావరి ఉన్నంత వరకు ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదని అన్నారు. అయితే ఈ పరిస్థితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు అని పేర్కొన్నారు. పోలవరం 15,364 కోట్ల ఖర్చు చేశామని, అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికే ప్రాజెక్టు ఆపరేషన్లో ఉండేదని అన్నారు. కేంద్రం వేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్యారలల్ గా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీంతో 990 కోట్లు దీనికోసం ఖర్చు చేయవలసి వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమరావతి ఈ ప్రాజెక్టును చూస్తే కొత్త నగరాలు ఆవశ్యకత ఎంతో ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి ఇదే స్పీడ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారై ఉండేదని, కానీ దాని దుర్మార్గులు దెబ్బతీసేలా వ్యవహరించారని అన్నారు. ఒక్క వివాదం లేకుండా రైతులు ల్యాండ్ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ అంటే పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాదా అని అడిగేవారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలోని హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారని అన్నారు. 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారని, 3 నుంచి 4 లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2014-19 మధ్య తలసరి ఆదాయం 13.2% పెరిగిందని అన్నారు. 2019 ప్రారంభం నుండి ఇప్పటికే చాలా అధ్వానమైన పరిస్థితికి వచ్చామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు. వాళ్ళు కోర్టు పోయారు. కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. 9,000 కట్టాం. ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు. షార్ట్ టర్మ్లో కొన్నారు. 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు, 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు, అసమర్థ ఆలోచించారు, ఆలోచన లేకుండా ఆలోచించారు. కడాన ఈరోజు 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది. అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్, నేచురల్ రిసోర్సెస్, దేవుడిచ్చిన సంపద, ఇసుక, ఎన్ని అరాచకాలు జరిగాయో చూసాం. ఎవరు చెప్పినా ఏం లేదు. 7,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, లెటరైట్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, క్వారీలు కావచ్చు, మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా ఒక 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర తెలంగాణకు మనకు 20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావాల్సిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. సభకు నేను మాటిస్తున్నా, గత ప్రభుత్వ అవకతవకలు తెలుస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ శాసనసభలో మాట్లాడుతూ చెప్పారు. 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019 నుంచి 2024 వరకు
గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధుల వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకోకుండానే 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన సొమ్ములో కొంత డిస్కంలకు పంపేస్తుందని తెలిపారు. 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-24 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. 2 ఆర్థిక సంఘాలకు కలిపి 8,283 కోట్ల 92 లక్షల విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షల విడుదల చేస్తుందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షల పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేదని, వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావటం లేదని, దీంతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని అన్నారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. త్రాగునీరు, మోటార్ మరమ్మతులు చేపట్టకపోవటం, నీరు సరిగా లేకపోవటం, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామ పంచాయతీలకు గ్రాంటులు నిలుపుదల చేయకపోవడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితం అయిందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యమైందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవటం వలన మరింత నష్టపోయామని అన్నారు. గత ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయతీల విషయంలో వచ్చాయని తెలిపారు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేదు. దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ వల్ల కాదు అధ్యక్ష, దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది, దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాం మన స్పీకర్ గారి ద్వారా. ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి. దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా. సో 2019 నుండి 24 ఇప్పుడు దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5,251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2,336 కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్. టోటల్గా 7,587 కోట్లు పడ్డాయి. కానీ అందులో 2,285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కాం వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు, దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేదు, వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు తీసేసుకున్నారు. అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ. నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు. సందువల్ల మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష. తదనుగుణంగా నిధుల కేటాయింపులు కూడా జరిగాయి. నిధులు విడుదల కాబట్టి అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ into consideration sir, we'll give a detailed answer in forthcoming session sir. ఆంధ్రప్రదేశ్ లో భయానక వాతావరణం ఉందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ ఎన్నికల హామీలు అమలు చేయాల్సి వస్తుందో అని చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు గాను ప్రత్యర్థులను బెదిరిస్తున్నారని అన్నారు. అందులో మీడియాను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా లేక రివర్స్ లో వెళ్తుందా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, అయితే బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అయినా అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదని అన్నారు. సాధారణ బడ్జెట్ పెడితే హామీలకు కేటాయింపులు చేయవలసి ఉంటుందని, హామీలకు నిధులు కేటాయించకపోతే ప్రజలు రోడ్డెక్కుతారనే భయంతోనే చంద్రబాబు నాయుడు పూర్తి బడ్జెట్ పెట్టడం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడుది వంచిన గ్లోబల్ సిద్ధాంతం అన్నారు. హామీలు ఇవ్వటం, మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటని, అందుకే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకే సాకులు చెప్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈరోజు
దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీలను రాజకీయాలకు కేంద్రంగా చేసిందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో అధ్యాపకులు లేరని, అధ్యాపకుల భర్తీకి సరైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ ఉద్ఘాటించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం నారా లోకేష్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలో అధ్యాపకుల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధ్యాపకులు లేకపోవడంతో యూనివర్సిటీల ర్యాంకింగ్స్ దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వంలో యూనివర్సిటీలు రాజకీయాలకు వేదికలయ్యాయని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమలు వస్తాయని, వాటితో పాటు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో IIITలను బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఉండాలని, తాను చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్ చేశానని, ఇంటర్న్షిప్ తో గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఇక్కడ మనం అందరం చర్చించాం అధ్యక్ష. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష. అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత 40 రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకి డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను. ప్రయారిటీ ఇస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నా వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. గవర్నర్ గారితో కూడా చర్చించాను. ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం. అది నేను చాలా పర్సనల్గా తీసుకున్నా, సీరియస్గా తీసుకున్నా. ఏజీ గారితో ఆల్రెడీ 2 సార్లు నీకు మాట్లాడాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసాగా సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరతారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల విషయంలో అన్యాయం చేసిన కారణంగా ఈ నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తున్నట్లుగా తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు. పెద్దిరెడ్డి భూదంద బయటకు రాకూడదనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక మాజీ మంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టించారు. మరో మంత్రి కాకాని ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని ధ్వజమెత్తారు.
నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, ప్రతిపక్షంలో ఉండే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ భూదందాలపై అక్రమాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతోనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ ను తగలబెట్టించారని ఆరోపించారు. ఘటనలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లుగా ప్రాథమికంగా తేలిందని అన్నారు. మంత్రిగా పెద్దిరెడ్డి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆయన దుయ్యబట్టారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పేదోళ్ళు, చదువులు లేనోళ్ళు, వాళ్ళ దగ్గర 4 లక్షలకి 5 లక్షలకి 50 లక్షలు, కోటి రూపాయలు చేసే పొలాలు సంతకాలు తీసుకోవటం, అగ్రిమెంట్ అంటాం, పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవటం. వాళ్ళకి అగ్రిమెంట్కి పవర్ ఆఫ్ అటార్నీ కూడా తెలియదు. దాన్ని పర్మనెంట్ పట్టా చేసుకోవటం, వీళ్ళ పేర్లతో మార్చుకోవటం. ఇది రాష్ట్రంలో జరిగింది. మేము 20 ఏళ్ళు దాటిన 20 ఏళ్ళ కంటే ముందున్న పేదోళ్ల భూములు మీకు సర్వ హక్కులు ఇస్తాం, అమ్మే హక్కు ఇస్తాం, శాశ్వత హక్కు ఇస్తామని చెప్పి వాళ్ళని ముంచేసేసారు. అది ఇక్కడ జరిగింది. మొత్తం ఆ ఫైళ్ళు తగలబెట్టే దాని పరిస్థితి ఏంటంటే వాళ్ళ బతుకులు బయటపడిపోతాయి. ఆ పెద్దారెడ్డి ముఠా మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తానంటాడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీ టైంలో వ్యవస్థలు ఎక్కడ బతికాయి అంట. అది రెవెన్యూ అయినా, గనుల శాఖ అయినా, ఏ శాఖ అయినా, ఎక్సైజ్ అయినా మీ నాయకుల కాళ్ళ కింద నలిపేసేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఆనాటి మాజీ మంత్రి భూదందాకి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారు. నెల్లూరులో ఆనాటి మంత్రి కోర్టులో ఫైళ్లు లేపేశాడు. అంటే ఎంత గొప్ప మంత్రుల గురించి చెప్పుకోవాలంటే గతంలో చరిత్రలు ఒక్కొక్క మంత్రి గురించి చెప్పుకోవాలంటే, ఒక్కొక్క ముఖ్యమంత్రి గురించి చెప్పుకోవాలంటే, నీలం సంజీవ్ రెడ్డి అయినా, కాసు బ్రహ్మానందరెడ్డి అయినా ఏ ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్టీ రామారావు గారు ఏం సృష్టించారు, చంద్రబాబు నాయుడు గారు ఏం క్రెడిట్ తెచ్చారని చర్చించుకునేది. ఇప్పుడు వీళ్ళని గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ఒకరు సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టిస్తే మరొకరు కోర్టులోనే ఫైల్ దొంగతనం చేశారు. కోర్టులో ఫైల్ దొంగతనం చేసినప్పుడు ఆయన మంత్రి అయినాడు. ఏప్రిల్ 2, 3, 2022లో కరెక్ట్గా వారం రోజులకి ఫైల్ లేచింది. అప్పుడు ఆనాటి ఎస్పీ విజయరాజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎంత గొప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే, ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసేవాళ్ళు కోర్టులోకి పోయినారు. ఇద్దరు డాగ్ బార్కింగ్ చేసిన, ఆయన చెప్పిన భాష, కుక్క మొరిగింది, వాళ్ళ కోర్టులోకి పరిగెత్తారంట. ఆడ 15 కోట్లు ఉన్నాయి. ఆ కోర్టులోకే పరిగెత్తారంట. మళ్ళీ కుక్క మొరిగిందంట. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా హాజరై వాదనలు వినిపిస్తానని తెలిపిన ఏజీ విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కాగా ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసిన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పు కాదు గ్రాంట్ మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బంగారం ధరలు తగ్గాయని చెప్తున్నారు, కానీ నిత్యావసరాలు ఎందుకు తగ్గటం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బంగారం ధరలు తగ్గాయని చెప్తున్నారు, కానీ నిత్యావసరాలు ఎందుకు తగ్గటం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించాలని అన్నారు. మోడీ, బీజేపీ ఇప్పుడైనా సరే దేశంలో ప్రజలు బుద్ధి చెప్పి మెజారిటీ లేకుండా చేసిన తర్వాత అయినా మారతారని జనం అనుకున్నారు. కానీ కేంద్ర బడ్జెట్ చూస్తే బీజేపీ దేశ ప్రజల్ని మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి అన్యాయం చేసింది. దేశంలో బంగారం ధర తగ్గిందంట,
ఉల్లిపాయలు టమాటాలు ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి బడ్జెట్లో ఏ రకమైన పన్నులు తగ్గించలా. పెట్రోలు డీజిల్ మీద లక్షల కోట్లు రాబట్టిన ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం కొద్దిగానైనా తగ్గించకుండా ఖజానా నింపుకుంటా ఉంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉంటే మాటలు చెప్పారు, కొత్త పథకాలు చెప్పారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య ఏమీ పరిష్కారం కావట్లేదు. సంపన్నులకు మాత్రం రాయితీలు ఇచ్చారు. మరి అందుకనే ఇటువంటి పైకి చూస్తే ఇది వికసిత బడ్జెట్, కానీ లోపల చూస్తే ఇది మోసపూరిత బడ్జెట్. అందుకే దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మీద భారాలు తగ్గాలి, రాయితీలు పెరగాలి, సబ్సిడీలు పెరగాలి, కార్పొరేట్ల మీద పన్నులు వేయండి, సామాన్యులకి పన్నులు తగ్గించండి. ఈ మాటలు మాత్రం వింట్లా. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే 10 ఏళ్ల నుండి దగా చేసింది బీజేపీ ఎన్డీఏ. పోనీ ఇప్పుడైనా కనీసం దేశ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత, తెలుగుదేశం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత అయినా ఇప్పటికీ న్యాయం జరగల. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. అలాగే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేర్లు చాలాసార్లు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, మంచిదే. కానీ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పిస్తారా? ఇది గ్రాంట్ కాదు. అందుకే రేపు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తే మనం వినాలా? గుజరాత్లో గిఫ్ట్ సిటీకి గ్రాంట్ గతంలోనే ఇచ్చారే, ఏ ఆంధ్రప్రదేశ్ అమరావతికి డబ్బులు లేవా? 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి లేక అప్పు ఇస్తారా మాకు? ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2024ను అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆకాష్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ నరేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పరీక్షను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆఫ్లైన్ లో అక్టోబర్ 20, 27 తేదీలో దేశవ్యాప్తంగా 315 సెంటర్లో నిర్వహిస్తామని, ఆన్లైన్ లో అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలను విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న ప్రాంతం నుంచే పరీక్ష రాసేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చని చెప్పారు. విజయవాడలోని ఆకాష్ అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకాష్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ నరేష్ మాట్లాడుతూ, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ 15 ఏళ్లుగా ఏఎన్టీహెచ్ఈని నిర్వహిస్తుందని తెలిపారు. గత ఏడాది పరీక్షకు రికార్డు స్థాయిలో 11.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ ఏడాది ఏఎన్టీహెచ్ఈలో ప్రతిభ కనబర్చిన 7 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల్లో 100 మందికి, 11 నుంచి 12వ తరగతి వరకు 50 మంది విద్యార్థులకు నీట్, జేఈఈ, ఐఐటి వంటి ఎక్కువగా పోటీ ఉండే ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు 100% స్కాలర్షిప్తో అవసరమైన శిక్షణ ఇస్తామని, నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏఎన్టీహెచ్ఈని ప్రారంభించి 15 ఏళ్లైన సందర్భంగా మొదటి 5 స్థానాల్లో నిలిచిన వారికి ఆకాష్ అకాడమీ సొంత ఖర్చులతో అమెరికాలోని నాసా అనుబంధ సంస్థ జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ సందర్శనకు పంపిస్తామని చెప్పారు. గత ఏడాది ఈ విధంగా శిక్షణ పొందిన విద్యార్థులు నీట్, జేఈఈ, ఐఐటి వంటి అత్యంత తీవ్ర పోటీ ఉన్న పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ ఏడాది టాలెంట్ టెస్టుకు హాజరయ్యేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష రాసేందుకు 200 ఎంట్రీ ఫీజు, ఆగస్టులోపు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి 100 రూపాయలు మాత్రమే అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికి 2010 నుంచి వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఇది విక్టరీగా 15th లాంచ్ అవుతుంది. సో ఈ యాంటీ ఎగ్జామినేషన్ ద్వారా 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ దగ్గర నుంచి 12th పాస్ అయిన స్టూడెంట్స్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ రాయొచ్చును. అంటే 8th క్లాస్ చదివే స్టూడెంట్ 9th క్లాస్ చదవడానికి ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో 8th క్లాస్ సిలబస్ పైన స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తారనమాట. ఆ విధంగా 8th, 9th, 10th, సిమిలర్లీ 11th అండ్ 12th స్టూడెంట్స్ కూడా, 12th పాస్ అవుతున్న స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మోర్ దాన్ 10.5 lakh స్టూడెంట్స్ ఇప్పటి వరకు యాంటీ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ద్వారా చాలామందికి కూడా మంచి స్కాలర్షిప్స్ వచ్చి, అంటే 100% స్కాలర్షిప్స్ వచ్చి నీట్ ఎగ్జామినేషన్లోను మరియు జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లోనూ ఈరోజు వరకు మంచి మంచి ర్యాంకులు తీసుకొని ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళ యొక్క జర్నీని సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క గోల్ని రీచ్ చేశారు. అదేవిధంగా కాకుండా ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ యొక్క సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ని స్కూల్లో చెప్తూ ఉన్నట్లయితే మేమిచ్చే ఈ సపోర్ట్ తోటి ఆబ్జెక్టివ్లో స్ట్రెంగ్తన్ అవుతున్నారు. అదేవిధంగా ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్లో కూడా మంచిగా రాణిస్తున్నారు. ఈ ఒక్కటే కాకుండా
ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరిలో కూడా ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసి మేము USA కెనడీ స్పేస్ సెంటర్కి పంపిస్తున్నాం అనమాట. ఒక 5 మంది విద్యార్థులను తీసుకుంటారు. దీంట్లో ఎవరైతే బిలో 100 ర్యాంక్ వస్తుందో ఆ బిలో 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 2ని, ఓవరాల్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని 3ని, 5గురిని మనం అక్కడికి పంపిస్తున్నాం అనమాట. సో ఈ అంతే ద్వారా ఎవరైతే రూరల్ ఏరియాస్లో కానివ్వండి, బిలో యావరేజ్ బిలో పావర్టీ స్టూడెంట్స్ కానివ్వండి, ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై చేసేసి మేము అందించే ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కోర్స్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అనమాట. సో దయచేసి అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలి. అదొక్కటే కాకుండా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎయిదర్ ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి మనం పార్టిసిపేట్ చేయొచ్చును. సో ఎగ్జామినేషన్ డేట్స్ ఈ రోజు నుంచి కూడా క్యాంపస్కి వచ్చేసి మనం తెలుసుకోవచ్చును. మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చును, ఆన్లైన్లో చేసుకోవచ్చును, ఆఫ్లైన్లో చేసుకోవచ్చును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ఆరోపణ. గాంధీ ఫోటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేశారని మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీల సొమ్మును డిస్కమ్లకు మళ్లించారని అల్లడి. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్. ఆంధ్రప్రదేశ్ లో భయానక వాతావరణం ఉందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.